ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మే 30, జూన్ 1, 2 తేదీల్లో ఈ రాశి జాతకులు ఒక్కసారి అప్రమత్తం అవ్వండి. 33 కోట్ల మంది దేవతలు మీకోసం ఒక గంభీరమైన హెచ్చరికను పంపిస్తున్నారు. అవును, మీ తలరాతను పూర్తిగా మార్చేసి మీ జీవితాన్ని ఒక్కసారి కొత్త మలుపు తిప్పే సువర్ణ సమయం రానే వచ్చింది. కానీ ఈ అద్భుతమైన కార్యంలో కనుక మీరు తెలియకుండా ఆ 2 తప్పులు చేస్తే కనుక రక్త కన్నీరు కార్చేక తప్పదని శాస్త్రం ఖండాపదంగా చెప్తుంది. అసలు మీ జీవితాన్ని ఒక మహారాజులా మార్చబోయే అద్భుతమైన స్త్రీ ఎవరు, ఆమెను మీరు ఎలా గుర్తుపట్టాలో తెలియాలి అంటే ఈ సమాచారాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూడండి. ఆ సంగతులన్నీ ఇప్పుడు చూద్దాం. ముందుకు వెళ్ళే ముందు ఈ రాశి జాతకులందరూ మీ పవిత్రమైన చేతులతో ఈ వీడియోను ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ జీవితంలోని కష్టాలని తొలగిపోయి సుఖ సంతోషాలు కలగాలని ఆశిస్తూ కింద ఉన్న కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై బజరంగ బలి అని రాయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటేనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ 3 రోజులలో విశ్వంలో జరిగే కొన్ని అద్భుతమైన మార్పుల వలన మీ జీవితంలో నూతన అధ్యాయం మొదలవుతుంది. అంతరిక్షంలో ఏర్పడుతున్న గ్రహాల కదలికలు ఎంతోమంది పండితులు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకవైపు కర్మలకు అధిపతి అయిన శని భగవానుడు రాహుతో జతకట్టి మీ దారిలో కొన్ని చిన్నపాటి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు అంగారకుడు మీ రాశిపైన తన పూర్తి అనుగ్రహాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కుజుడి యొక్క దయ మీపై ఉంటే మీ జీవితంలో ఎలాంటి విజయాలు సాధించాలో మీకు అందదు. మీ ఇంటి ముంగట ఆనందాలు విరియడం ఖాయం. కానీ ఇలాంటి సమయంలోనే ఈ రాశి జాతకులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని పెద్ద సమస్యలు నెట్టేసే ప్రమాదం ఉంది. ఈ 3 రోజులలోనే మీరు ఎప్పుడు ఊహించని ఒక సంఘటన ఏర్పడుతుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కొన్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఈ రాశి వారు తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన ఒక వ్యక్తి మీకు తెలియకుండా మీ వెనక ఒక పెద్ద కుట్రకు తెరలేపుతున్నాడు. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా విశ్వసించారో వారే మీ వెన్నుపోటు పొడవడానికి సమయం కోసం చూస్తున్నాడు. మీరు ఏదో ఎంతో ప్రేమగానే ఉంటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్న ఆ నమ్మక ద్రోహి ఎవరో ఈ సంగతులన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మీ జీవితంలోనే అదృష్టం తలుపు తడుతున్న ఈ శుభ సమయంలోనే కొందరు కుళ్ళు బుద్ధి గల వ్యక్తుల దృష్టి మీ పైన పడింది. వారి యొక్క అసూయ మీ సంతోషాలను ఒక్కసారిగా ఆవిరి చేసే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఈ రాశి జాతకులు ఒక శుభవార్తను కూడా మనకు చెప్పబోతున్నారు. ఈ జీవితంలోనే ఒక అద్భుతమైన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఒక అత్యంత పుణ్యవతి అయిన స్త్రీ మీ జీవితంలోనికి అడుగుపెట్టనుంది. ఆమె రాకతో మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోతాయి. మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది. ఆ స్త్రీ మీ జీవిత పరిధిలోకి రాగానే అప్పటి వరకు నిలిచిపోయిన మీ పనులన్నీ చాలా వేగంగా ముందుకు సాగుతాయి. ఒకవేళ మీ వ్యాపారాన్ని కుంటుపడి ఉంటే ఆమె ఒక్కసారిగా పుంజుకొని లాభాల బాట పడతాయి. వెలవెలబోతున్న మీ సంసారంలో మళ్ళీ చిరునవ్వులు వికసిస్తాయి. పండగ వాతావరణం నెలకొంటుంది. అసలు మీ జీవితం యొక్క నిజమైన సంతోషం ఏంటో అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వం మరియు ఆమెలో ఉన్న దైవిక శక్తులు అంతటి మహిమ గలవి. ఆ స్త్రీ కేవలం మీ దరిదాపుల్లో ఉంటే చాలు. ఆమెకున్న అదృష్టం వల్ల ఈ రాశి జాతకుల దగ్గర నిద్రపోతున్న తర్వాత మళ్ళీ మేల్కొంటుంది. మీ నుదుటి రాత పూర్తిగా మారిపోతుంది. అంతటి అదృష్టాన్ని మోసుకొచ్చే ఆ స్త్రీని ఎలా గుర్తుపట్టాలో నేను మీకు ముందు వివరంగా చెప్తాను. ఈ రాశి వారిలో ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ 3 రోజులు చాలా సామాన్యమైనవి కాదు. సుమారు 550 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆకాశన గంగలోని 3 గ్రహాల అద్భుత మహాసంయోగం ఏర్పడుతుంది. ఇది మీకు విధిని తిరగరాసే శక్తి కలిగి ఉంటుంది. కొన్ని ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. నేను చెప్పే మార్గంలో కనుక మీరు నడిస్తే ఈ 3 రోజుల్లో మీ జీవితంలోనే ఒక స్వర్ణయుగం లాంటిది నేను నమ్మకంగా చెప్తున్నాను. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో ఆ సంతోషం గురించి వింటే మీ ఒంట్లోనే ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు ఏకాగ్రతతో వినండి. ఈ విలువైన విషయాన్ని మిస్ అవ్వకుండా ఎప్పుడో వీడియోని లైక్ చేయండి. న్యాయదేవుడైన శనిదేవుడు కృపా కటాక్షాలు ఈ రాశి వారిపైన ఉండాలి అంటే కామెంట్ బాక్స్లో పూర్తి శ్రద్ధతో 3 సార్లు
జై బజరంగ బలి అని రాయండి. న్యాయదేవుడైన ఆ శనిదేవుడి కృపా కటాక్షాలు ఈ రాశిపైన ఉండాలంటే కమెంట్ బాక్స్లో పూర్తి శ్రద్ధతో 3 సార్లు జై బజరంగ బలి అని రాయండి. మీ మనసులోని భక్తిని చాటుకోండి. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ దేవుని స్మరిస్తారో వారికి రాబోయే 24 గంటల్లోనే ఒక గొప్ప శుభవార్త రాబోతుంది. ఈ 3 రోజులలో మీ కష్టాలని అరించి వేస్తుంది. కానీ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. రంగుల వెనుక మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల అసలు రంగు బయటపడబోతున్నాయి. మీ ముఖం మీద తీపి మాటలు మాట్లాడేవారే మిమ్మల్ని భయంకరమైన రూపాన్ని చూపిస్తారు. లోకరీతి ఇంత విత్రులరా. ఈ రాశి వారు ఎవరి కోసమైతే ప్రాణం ఇస్తారో వారే చివరకు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని వాడుకొని మీ కష్టార్జితాన్ని దోచుకోవాలని చూస్తారు. చివరకు మీకు మిగిలేది మానసిక వేదన మాత్రమే. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశివారు ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీ మీద కోప్పడతారో మిమ్మల్ని తప్పుదారి పెట్టకుండా నిలదీస్తారో వారే మీ నిజమైన స్నేహాభిలాషులు. ఈ స్వార్థపూరితమైన కలియుగంలోనే మనం ఎలా పోతే ఎవరికేం కావాలి కానీ మీ మంచి కోరి ఇది మీకు సరైనది కాదు అని గట్టిగా చెప్పే వ్యక్తి కనుక మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పుడు దూరం చేసుకోకండి. అటువంటి వ్యక్తుల దైవ స్వరూపులు. వారు ఎప్పుడూ ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రాశి వారి యొక్క రాత్రులు నిద్ర దూర చేస్తున్న అతిపెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే డబ్బు. గత కొన్నేళ్లుగా మీ యొక్క విషయాన్ని గమనించి ఉంటారు. సంపాదన వస్తుంది కానీ వచ్చినట్టే వచ్చి నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. డబ్బు ఏ రూపం ఏనుగా నడగలాగా నెమ్మదిగా వస్తుంది. వెళ్ళేటప్పుడు చీమ కంటే వేగంగా మాయమైపోతుంది. మీ జేబులో రూపాయి ఎందుకు నిలబడడం లేదు? ఆ మహాలక్ష్మీదేవి ఈ రాశి వారి ఇంట్లో స్థిరంగా ఎందుకు ఉండటం లేదు? దీనికి కారణం బయటెక్కడో లేదు, మనలోనే ఉంది. మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తాయి. ఈ రాశివారు ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే మీ నోటితో ఎప్పుడు నా దగ్గర పైసా లేదు, నా రాత ఇంతే, దేవుడు నాకు కష్టాలు ఇచ్చాడు అని అనకండి. చిన్న విషయానికి ఇతరులకు దగ్గర ఏడవడం, మీ దరిద్రాన్ని అందరికీ చెప్పుకోవడం పెద్ద పొరపాటుని శాస్త్రం చెప్తుంది. ఏ ఇల్లు అయితే ఎప్పుడు లేమి గురించి దుఃఖం గురించి చర్చలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంటి గుమ్మం కూడా లక్ష్మీదేవి ఎప్పుడు ఈ రాశి వారి జేబు ఖాళీగా ఉన్నా సరే ఎవరైనా సరే ఆ దేవుడి దయ వల్ల అంతా బాగుందని ధైర్యంగా చెప్పండి. మన చుట్టూ అదృశ్యమైన దైవిక శక్తులు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాయి. మీరు నా దగ్గర డబ్బు లేదు అని ఏడుస్తూ ఉంటే శక్తులు తదాస్తు అంటాయి. ఫలితంగా మీరు మరింత పేదరికంలోకి వెళ్తారు. అందుకే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. ఈ రాశి జాతకులు మనసులోని ఎంత ప్రశాంతంగా సంతోషంగా ఉంటే అయస్కాంతంలాగా అంతలా ఆకర్షింపబడుతుంది. సుఖ సంతోషాలు మీ సంపద వైపు ఆకర్షించబడతాయి. ఇప్పుడు ఈ 3 రోజులలో మీకు అతిపెద్ద శుభవార్త ఏంటో తెలుసుకుందాం. ఈ రాశి జీవితంలోనే ఇన్నాళ్ళుగా ఏదిస్తున్న ఆ ఒంటరితనం ఈ నెలతోనే శాశ్వతంగా ముగిసిపోతున్నాయి. మీ జీవితంలోని మీకు ఒక అద్భుతమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో ఈ రాశివారు కోల్పోయిన ఆ చిరునవ్వు మళ్ళీ మీ ముఖం పైన వికసిస్తారు. ఇప్పటిదాకా మీరు ప్రతి చిన్న విషయానికి కుమిలిపోయారు, విపరీతమైన ఒత్తిడికి లోనయ్యారు. కానీ ఇకపైన ఆ దుర్భర పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త తెలియని శక్తి వస్తాయి. ఈ రాశివారు ఇన్నాళ్ళుగా ఆశగా ఎదురు చూస్తున్న ఆ మనశ్శాంతి, బ్యాంకు బ్యాలెన్స్, గౌరవం ఒక్కొక్కటిగా మీ దగ్గరికి చేరాయి. ఇక్కడ ఈ రాశి జాతకులకు ఒక చిన్న జాగ్రత్త పాటించాలి. ఆ వ్యక్తి లేదా స్త్రీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారిని గుర్తించి గౌరవించడం నేర్చుకోండి. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే మనకు మేలు చేసేవారిని మనము ధృవీకరిస్తాం, మనల్ని నాశనం చేసేవారి వెనక పరుగులు తీస్తాం. ఈ రాశివారు ఈసారి ఆ పొరపాటు చేయకండి. ఆ వ్యక్తి రాక మీ ఇంటికి ఒక శుభ సంకేతం. ఆమె అడుగు పెడితే మీ దారిలోనే పెద్ద ముళ్ళు కూడా పూలబాటగా మారిపోతాయి. మీ జీవితం నిజమైన స్వర్గంగా మారిపోతుంది. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే నేను చెప్తున్న ఈ మార్పులు మీ జీవితంలో కనిపిస్తున్నాయో లేదో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కానీ ఈ రాశి జాతకులారా జాగ్రత్త. ఈ 3 రోజులలో మీ గుండె ఆగిపోయేంతటి ఒక షాకింగ్ సంఘటన కూడా ఎదురు కావచ్చు. అది నేరుగా మీ మీద ప్రభావం చూపకపోవచ్చు, కానీ
ఈ రాశి వారికి అత్యంత సన్నిహితులైన వారు, ఈ ప్రాణపదంగా ప్రేమించే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల మీద ఒక గండం పొంచి ఉంది. అకస్మాత్తుగా ఒక అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదం మీ ఇంటి తలుపు తట్టవచ్చు. మన మీద ఏదైనా దెబ్బ పడితే భరించగలం, కానీ తన వాళ్ళు కళ్ళ ముందు ఇబ్బంది పడుతుంటే చూడడం మరణంతో సమానం. అలాంటి ఒక పరీక్ష సమయం ఈ 3 రోజులలో ఈ రాశి వారికి ఎదురు కాబోతుంది. మీ ఆజ్ఞ ఏదైనా ఒక పెద్ద సమస్య మించిపోయే అవకాశం ఉంది. ఆ సమస్యలో మించిపోయే అవకాశం, ధైర్యాన్ని కోల్పోకుండా ఆ గండం నుంచి వారు ప్రాణాలని కాపాడుకోగలరు. ఈ రాశి జాతకులరా, నేను చెప్పబోయే మాటను మీరు రాయి మీద గీతలాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజులలో తమ ధనాన్ని తన ప్రాణంలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ 3 రోజులలో ఆకాశం నుండి ఖర్చులు వర్షంలా కురుస్తాయి. ఈ రాశి వారికి ఒక్కసారిగా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉందని గ్రహగతులు సూచిస్తున్నాయి. ఆ ఖర్చులు ఎంత భయంకరంగా ఉంటాయంటే మీరు గచ్చతులు లేక అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. నమ్మండి, మీరు తీసుకున్న అప్పు కూడా మీ అవసరాలకు సరిపోని పరిస్థితి ఎదురవ్వచ్చు. మీరు ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న సొమ్ము, మీ బ్యాంకు బ్యాలెన్స్ రాత్రికి రాత్రే కరిగిపోయే సూచనలు కనిపిస్తాయి. ఈ రాశివారు ఆలోచించవచ్చు, అసలు ఈ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయి అని. అకస్మాత్తుగా ఇంట్లో ఎవరైనా అనారోగ్యం చేయడం వల్ల హాస్పిటల్ బిల్లులు కావచ్చు, లేదా విలాసాల కోసం చేసే వృధా ఖర్చులు కావచ్చు. ముఖ్యంగా అందరిలో గొప్పగా కనిపించాలని చెప్పే తప్పుడు ఆడంబరాల కోసం, కొత్త వస్తువుల కోసం ఈ రాశి వారు డబ్బు ఖర్చు చేయండి. మీ చిన్నపాటి అజాగ్రత్త ఖర్చుల కొండను మించిపోతుంది. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఈ విపత్తు నుంచి బయటపడవచ్చు. ఎవరిని మెప్పించడానికి ఒక్క రూపాయి కూడా వృధా చేయకండి. ఇప్పుడు మీరు పొదుపు చేసే ఆ డబ్బే రేపు మీకు ప్రాణదాతగా మారుతుంది. లేదంటే ఆ తర్వాత రక్త కన్నీరు కాల్చిన ప్రయోజనం ఉండదు. అలా ముఖ్యమైన విషయం, మీ డబ్బును భద్రంగా ఉంచుకోండి. ఈ 3 రోజులలో మీకు ఎవరి దగ్గరైనా సరే వాళ్ళు వచ్చి మీకు అప్పు అడిగితే చేతులు జోడి క్షమాపణ అడగండి. 1000 సార్లు క్షమాపణ చెప్పండి. పొరపాటున మాత్రం అప్పు ఇవ్వకండి. ఎందుకంటే ఈ 3 రోజుల డబ్బు ఇచ్చారంటే అది తిరిగి వస్తుందనే ఆశ వదిలేసుకోవాల్సిందే. సంవత్సరాలు గడిచినా ఆ డబ్బు మీకు అందదు. రేపు మీకు అత్యంత అవసరమైనా సరే, వాళ్ళ కాళ్ళ ఎలా పడినా సరే మీ డబ్బు వారు తిరిగి ఇవ్వరు. అందుకే జేబులో నుంచి డబ్బు తీసే ముందు 100 సార్లు ఆలోచించండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఈ రాశివారు తమ కళ్ళు చెవులు అప్రమత్తంగా ఉంచండి. ఈ 3 రోజులలో సామాన్యమైనవి కాదు. విశ్వంలో దైవిక శక్తులు ఎంత బలంగా ఉంటాయో ప్రతికూల శక్తులు కూడా అంతే స్థాయిలో విజృంభిస్తాయి. ఇలాంటి సమయంలో అకాలంగా గాయాలు కావడం లేదా ప్రమాదం జరగడం చాలా సహజం. అందుకే ఈ రాశి జాతకులకు ఒకటే విన్నపం, ఏదైనా సరే శక్తివంతమైన హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి. అక్కడ పండితుడిని అడిగి మంత్రించిన ఒక నల్లటి రక్షాదారాన్ని లేదా రక్షా కవచాన్ని తీసుకొని మీ మెడలో ధరించండి. కేవలం మీరు మాత్రమే కాదు, ఈ రాశివారు తమ పిల్లలకు, తల్లిదండ్రులకు మరియు కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఈ రక్షాదారాన్ని ఖచ్చితంగా కట్టాలి. సాక్షాత్ మహాబలి హనుమంతుడే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. ఎందుకంటే ఈ రోజుల్లో భూమిపైన శక్తుల మధ్య భయంకరమైన ఘర్షణ జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ఈ రాశి వారి చేతిలోనే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు మీ మెదడులోనే ప్రతి తలుపు తెరిచి మరి వినండి. ఈ రాశి జాతకులరా, ఈ ఏడాదిలో మీకు ఇప్పటికే కొన్ని నెలలు చేతులకి ఇసుకలా ఎలా జారిపోయాయో మీకే తెలియదు. ఈ ఏడాదిలో ప్రపంచాన్ని తిరగరాస్తానని మీరు కన్న కలలు, అనుకున్న లక్ష్యాలు ఏవి ఇప్పటికీ నెరవేరలేదు. ప్రతిరోజు గడపడం మీకు ఒక భారంలా అనిపిస్తుంది. కానీ నిరాశ పడకండి. ఈ రాశి వారి అదృష్టపు తలుపులు పగలకొట్టి మరి అదృష్టం తలుపు తట్టే సమయం ఈ 3 రోజుల్లో, ఆఖరి రోజుల్లో రాబోతుంది. నిజమే, కొన్ని ఒడిదొడుకులు అలజడి కావచ్చు. ఆ తర్వాత ఈ కాలం ఒక మాయాజాలంలా మారిపోతుంది. ఈ రాశి వారు ఆశ్చర్యపోయేలాగా ఒకదాని తర్వాత ఒకటి ధన మార్గాన్ని తెరుచుకుంటాయి. ఆస్తులు కలిసి వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ ఎవరో మంత్రం వేసినట్టుగా పరుగులు తీస్తాయి. కానీ ఈ రాశి వారు ఇక్కడ ఒక నిబంధన పాటించాలి. అదే మీ ఆలోచన విధానం. ఈ సమయంలో విశ్వంలోని శక్తులు ఎంత బలంగా ఉన్నాయి అంటే మీరు ఏది ఆలోచిస్తే అదే మీ జీవితంలో వాస్తవంగా మారుతుంది. మీరు మీ మనసులోని భయాన్ని నెగిటివిటీని రాణిస్తే మీ జీవితంలో వినాశనం మొదలవుతుంది. అదే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అద్భుతాన్ని జరుగుతాయి.
అంతా మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది. ఈ రాశి జాతకులు ఈ రోజుల్లో వాతావరణ మార్పు వలన మీలో విపరీతమైన బద్ధకం వచ్చే అవకాశం ఉంది. రోజంతా పడుకొని ఉంటారని, ఏం పని చేయకూడదని అనిపిస్తుంది. కానీ ఇదే ఆ మాయాజాలం. దీన్నే మీరు సరిగ్గా ఎదుర్కోవాలి. సరిగ్గా ఇదే సమయంలో కోట్లాది రూపాయల సంపాదనకు సంబంధించిన అవకాశాలు మీ తలుపు తడతాయి. ఈ రాశివారు ఎవరైతే తమ బద్ధకాన్ని వదిలి విశ్రాంతి ధ్యానం చేస్తారో వారు ఈ ఏడాది కోట్లలో సంపాదిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మనిషిని గెలిచిన వాడే విజేతగా నిలుస్తాడు. మరియు ఈ రాశి వారి కోసం ఈ నెలలో పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన పరిహారం చెప్తాను. మన శాస్త్రాల ప్రకారం కుక్కలు భైరవ స్వామిగా పరిగణిస్తారు. ఈ రాశివారు ఈ కాలమంతా నోరు లేని కుక్కలకు సేవ చేయండి. వాటికి బిస్కెట్లు తినిపించండి. అన్నిటికంటే ముఖ్యంగా రోడ్డు మీద కుక్క చర్మ వ్యాధితో లేదా గాయాలతో కనిపిస్తే వెంటనే మందులు తెచ్చి పాలలో కలిపి దానికి తాపండి. ఆ మూగజీవి బాధ కనుక మీకు తగ్గితే నమ్మండి, కర్మల అధిపతి అయిన శనిదేవుడు ఎంత ప్రసన్నలు అవుతాడంటే మీరు ఊహించిన విధానంగా అపారమైన ధన సంపదలు ప్రసాదిస్తాడు. మీ 7 తరాలు కూర్చొని తిన్న తరిగిపోనంత ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. మీకు మీ జేబులు కూడా నిండిపోతాయి. మీ మనసాలలో కుక్కలకు సంబంధించిన పరిహారాలు తరచుగా ఎందుకు చెప్తామంటే ఈ కలియుగంలో అతి త్వరగా ఫలితాన్ని ఇచ్చే మహా ఉపాయం ఇదే కూడా. దీని వెనుక ఉన్న మరికొన్ని రహస్యాలు కూడా నేను ముందు వివరిస్తాను. ఇప్పుడు ఈ రాశివారు ఒక ముఖ్యమైన హెచ్చరికను గమనించాలి. ఈ రోజుల్లో మీకు అత్యంత భయంకరమైన దిష్టి తగిలే అవకాశం ఉంది. అవును, ఈ రాశి జీవితం ఎప్పుడైతే గాడిలో పడుతుందో, మీరు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే మీ ఇరుగు పొరుగు వారు, మీ సొంత బంధువులు కుళ్ళు కుతంత్రాలు చూపులు మీ కుటుంబం పైన పడతాయి. చాలామంది అంటుంటారు మన స్థాయిని అందరికీ చూపించాలి అని. కానీ నేను చెప్తున్నాను, ఈ రాశి జాతకులారా, ఈ రోజుల్లో మీరు ఏ పని చేసినా చాలా రహస్యంగా నిశ్శబ్దంగా చేసుకోండి. మీ విజయాల గురించి ఊరంతా డప్పు కొట్టుకోకండి. అందరికీ చూపిస్తేనే గౌరవం పెరుగుతుంది అనుకుంటారు. కానీ నిజానికి చెడు దృష్టి అనేది రాయిని కూడా పగలగొట్టే శక్తి కలిగి ఉంటుంది. అందుకే మీ సంతోషాలను ఇతరుల కంట పడకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ రాశి వారి కెరియర్ మరియు వ్యాపారానికి ఇది దశాబ్ద కాలంలోనే అత్యంత అనుకూలమైన సమయమని నేను చెప్తున్నాను. నెలల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న పాత సమస్యలన్నీ ఇప్పుడు ఖాళీ బూడిదైపోతాయి. భూమి, భవనం మరియు పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన వివాదాలు మీకే అనుకూలంగా పరిష్కరింపబడతాయి. ఈ రాశి వారు చేయాల్సిన ఒకే ఒక పని మీ మాటను అదుపులో ఉంచుకోవడం. కోపంలో ఎవరినైనా సరే నిందించడం లేదా ఎత్తిపడవడం ద్వారా మీరే మీ చేతులారా కూడా అదృష్టాన్ని పాడు చేసుకోకండి. మీ తీపి మాటలే ఈ నెలలో మీకు అతిపెద్దంగా ఆయుధంగా మారుతాయి. ఈ రాశి జాతకులారా, ఆకాశంలో మీకు 3 క్రూర గ్రహాల దృష్టి ఒకేసారి మీపైన పడినప్పుడు ఆ ప్రభావం మొదటగా మీ మాట నేనే పడుతుంది. మీ అద్భుతమైన గ్రహాలు మీకు ప్రేరేపిస్తాయి. అదే జరిగితే మీరు ఏళ్ల తరబడి సంపాదించుకున్న పేరు, గౌరవం మట్టిలో కలిసిపోతాయి. క్షణికావేశంలోనూ మీరు మీ కుటుంబ సభ్యులను లేదా ఇరుగు పొరుగు వారిని కఠినమైన మాటలతో నొప్పించే అవకాశం ఉంది. ఆ మాటల వారి గుండెల్లో బాణంలా గుచ్చుకుంటాయి. ఫలితంగా మీకు ప్రాణ స్నేహితులు కూడా మీకు శాశ్వతంగా దూరం అవుతారు. ఈ సమస్య కేవలం ఇంటి వరకే పరిమితం కాదు, బయట సమాజంలో కూడా మీకు అడుగులే మాటల వల్ల మీకు ఊహించని ఒక భయంకరమైన వివాదాన్ని సృష్టించే అవకాశం ఉంది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళాల్సి వచ్చిందంటే నడి రోడ్డుపైన ఇతరులతో ఘర్షణ పడడం, అనవసరంగా పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టూ తిరిగే అలసి వస్తుందని రావచ్చు. అందుకే ఈ రాశివారు తమ మాటలు ఆచిపూచి మాట్లాడాలి. మౌనంగా ఉండడమే మీకు ఈ కాలంలో శ్రీరామ రక్ష. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చేదు నిజాలను మీ గుండె గట్టి చేసుకొని వినండి. ఈ రాశివారు తమ భావోద్వేగాల మీద ఎంతో బలమైన అడ్డుకట్ట వేసుకోవాలి. ప్రజలు మీ దగ్గరికి చాలా తీపి మాటలతో వస్తారు. మీ మీద అమితమైన ప్రేమను కురిపిస్తారు. మీ అవసరం తీరగానే మిమ్మల్ని వాడుకొని మీకు కోలుకోలేని వెన్నెపోటు పొడిచి కన్నీళ్లను వదిలేసి వెళ్ళిపోతారు. జనం కేవలం తమ కాలక్షేపం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. కానీ ఈ రాశి జాతకులారా, ఇక చాలు. ఇప్పుడు మీ మనసు ఇనుముల రాయిలా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికైనా మీరు మనుషులను
గుర్తుపట్టడం నేర్చుకోకపోతే ఈ స్వార్థపూరితమైన సమాజం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ 3 రోజులలో, చివరి రోజులలో మీరు మీ వాళ్లకు గుండెల నుంచి అద్భుతమైన జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే మీ కళ్ళు తెరిచి చూడండి. మీ భూమిని లేదా ఆస్తిని ఎవరైనా సరే అపహరించడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ రాశి వారు అప్రమత్తంగా లేకపోతే సొంత వాళ్ళ వల్ల కలిగే ఈ మోసం మిమ్మల్ని బతికుండగానే చంపేస్తుంది. ఇక ఈ రాశి వారు తమ ప్రాణాల మీదకు వచ్చే మరో గండం గురించి వినండి. రాబోయే కాలం మీ ఆరోగ్యానికి ఒక అగ్ని పరీక్ష వంటిది. ఆ 3 క్రూర గ్రహాలు మీ జాతకంలోనే ఒకేసారి కదులుతున్నప్పుడు మీకు ఎంత డబ్బు వచ్చినా, పనులు పూర్తవుతున్నా మీ శరీరం మాత్రం రోగాల నిలయంలా మారిపోయే అవకాశం ఉంది. ఆ అనారోగ్యం వలన మీ దరిచేరిన అద్భుతమైన అవకాశాలన్నీ చేజారిపోయే అవకాశం ఉంది. మీ శరీరం కనుక మంచాన పడితే మీరు సంపాదించిన ఆ కోట్ల రూపాయలు ఏ పనికి వస్తాయి? మీరు ఎంతో కష్టపడి కూడబెట్టిన ధనం మొత్తం ఆసుపత్రి బిల్లులకే నీళ్ళలాగా చేరిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ రాశి వారు తమ ఆహారపు అలవాట్ల విషయంలో చాలా ఉండాలి. వాతావరణం వేగంగా మారుతుంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు తమ జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు ఒక విషయం గమనించాలి. ఇన్ని సవాళ్ళు ఉన్న ఈ సమయంలో మిమ్మల్ని కేవలం ఆ దైవ చింతన మాత్రమే కాపాడుతుంది. మీరు ప్రతి మంగళవారం మరియు శనివారం నియమబద్ధంగా హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. స్వామివారి ముందు కూర్చొని పూర్తి ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా పఠించండి. ఈ రాశివారు కనుక ఇది పాటిస్తే భయంకరమైన గండం కూడా మీకు ఒక వరంగా మారిపోతుంది. ఇక మీ జీవితంలోని ప్రతి కష్టాన్ని వేళ్లతో సహా పెకిలించి వేసే ఒక అద్భుతమైన పరిహారాన్ని మీకు చెప్తాను. ఈ రాశివారు జాగ్రత్తగా వినండి. రాత్రి పడుకునే ముందు ఒక ఇత్తడి గిన్నెలో స్వచ్ఛమైన పెరుగు తీసుకోండి. ఆ గిన్నెను మీరు పడుకునే మంచం పక్కన మీ తల వైపు పెట్టుకొని పడుకోండి. ఉదయం లేవగానే ఎవరితోని మాట్లాడకుండా ఆ పెరుగుని తీసుకెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదట్లో పోయండి. ఈ రాశివారు కేవలం కొద్ది రోజుల్లోనే మీ కళ్ళతో మరొక అద్భుతాన్ని చూస్తారు. మీ నిద్రపోతున్న అదృష్టం సింహంలాగా గర్జించే మేలుకుంటుంది. 4 దిక్కుల నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా రాకెట్ వేగంలా చుట్టుకొస్తాయి. ఈ రాశి జాతకులకు నేను ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట, మీ ఆలోచనే మీకు విలువ. ఎప్పుడు సానుకూలంగానే ఆలోచించండి. విజయం మీరే అని నమ్మండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత ధైర్యాన్ని, మార్పును తెస్తాయని నేను ఆశిస్తున్నాను. మీరు దేనికోసం అయితే కళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారో ఆ శుభ సమయం రానే వచ్చింది. ఆ సాక్షాత్ శనిదేవుడు మీకు మీ విషయంలో సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీనివల్ల మీ జీవితం ఒక్కసారిగా పెద్ద మార్పు తీసుకోబోతుంది. మీ అదృష్టం ఇప్పుడు వజ్రాల్లో ముత్యాల కన్నా మిన్నగా రాబోతుంది. ఈ 3 రోజులలో గ్రహాల స్థితిగతులు మీ గమనాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ముఖ్యంగా శనిదేవుడు మీ జాతకంలోని అత్యంత బలవంతుడిగా మారుతున్నాడు. ఇక్కడే మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జాతక చక్రంలోని ప్రస్తుతం కొంచెం ఈ జాతక చక్రంలోని మీ గ్రహం అంగారక గ్రహం మీకు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో కనుక మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇకపై మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. మీ విజయ ప్రపంచం మొత్తం మారిమోగిపోతుంది. మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసిన మాట్లాడిన శత్రువులు రేపు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. కానీ గుర్తుపెట్టుకొని మీ శత్రువులు సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళు నేరుగా వచ్చి మీ పైన యుద్ధం చేయరు. పుట్టలో దాక్కున్న పాముల సహాయం కోసం వేచి చూసి వెనుక నుండి వెన్నుపోటు పొడిచే ప్రమాదం మీద రకం. కొన్నేళ్లుగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ మీద రహస్యంగా జరపబడనున్న రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే మీ రాత్రింబగళ్ళు గొడ్డులా కష్టపడుతున్న దానికి సంబంధించిన ఫలితం మాత్రం సున్నాగా మిగిలిపోతుంది. ఇన్నాళ్ళు మీకు ఆ అరిష్టాల మధ్య బతకడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఇకపై ఆ బాధలన్నిటినీ మీకు శాశ్వత విముక్తి కలగబోతుంది. ఈ రాశి జాతకులు మీ ప్రస్తుత పరిస్థితిలో ఎలా ఉందంటే మీరు రాత్రి పగలు అనకుండా కూడా కష్టపడుతున్న దానికి ప్రతిఫలం కూడా రాకలేకపోతుంది. ఎప్పుడు చేతులు ఖాళీగానే ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం మీ శత్రువులు మీ మీద చేయిస్తున్న ఆ తంత్ర మంత్ర ప్రయోగాలే. కొన్నిసార్లు మీకు బాగుంటుంది. జీవితంలో స్థిరపడిపోయాను అని అనుకునే లోపే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోతుంది.
అంతా తలకిందులైపోయి మీరు ఎంతో శ్రమ పూడ్చి కట్టుకున్న సామ్రాజ్యం మీ కళ్ళ ముందే కూలిపోతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మీకు కనీసం ఆ ఊహ కూడా ఉండదు. ఎందుకంటే అది ఎంత చేస్తుంది ఎవరో బయట వ్యక్తులు కాదు, మీ చుట్టూ ఉంటే మీతో కలిసి తిరిగే మీ సొంత మనుషులే, మీ ఆత్మీయులే. మీ జీవితంలోనే విషయం చిమ్ముతున్నారు. మీరు సంతోషంగా ఉన్న వాళ్ళు అస్సలు ఓర్వలేకపోతున్నారు. మీరు సమాజంలో ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళు మంటలవుతున్నాయి. మీతో సమానంగా వాళ్ళు ఎదగలేక మీ ఎదుగుదలని ఎలాగైనా సరే ఆపడానికి కుతంత్రాలు చేస్తున్నారు. మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని వారు రకరకాల శక్తులతో బంధిస్తున్నారు. అందుకే మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి సగం దారిలోనే ఆగిపోతున్నాయి. కానీ మిత్రులారా, మనం ఇలా ఎంతకాలం భయపడుతూ దాక్కుంటూ జీవితాన్ని గడుపుతుంటాము. మనకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, మనకు కూడా కలలు ఉన్నాయి. మనం కూడా సమాజంలోని అత్యంత ధనవంతులు కావాలి. అందుకే ఆ శత్రువుల ఆట కట్టించడానికి, వారి కుతంత్రాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. అది ఏమిటి అంటే, ఆ శత్రువులను ఏ విధంగా గుర్తించాలి అంటే, ఈ విషయాలన్నీ మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు ఆ శత్రువుల నుండి, వారి మంత్రతంత్రాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను చాలా ఏకాగ్రతతో వినండి. శత్రువు ఎంతటి భయంకరమైన ప్రయోగాలు చేసినా సరే మీ వెంట్రుక కూడా తాకలేనంత శక్తివంతమైన పరిహారం ఉంది. అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు కూడా అస్సలు మిస్ అవ్వకండి. సాధారణంగా మీకున్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే, ఎవరినైనా చాలా సులువుగా నమ్మేస్తారు. కానీ గతంలో మీకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల వలన మీరు ఇప్పుడు కొంచెం మారుతున్నారు. ఎవరినైనా సరే నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి మార్పు. అయితే మీ చుట్టూ ఉన్న శత్రువులను కనిపెట్టడానికి నేను ఇప్పుడు మీకు 3 ముఖ్యమైన సంకేతాలు చెప్తాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలో జరుగుతున్న, ఎవరు మీకు వ్యతిరేకంగా ఏదో పెద్ద కుట్ర చేస్తున్నారని ఖచ్చితంగా కూడా అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం, లేదా మీరు ఒక్కసారిగా విపరీతమైన చలి అనిపించడం, మీరు ఏదైనా ఒక శుభకార్యంలో ఉన్న, బంధువుల ఇంట్లో ఉన్న, లేదా కనీసం పొరుగువారితో మాట్లాడుతున్నప్పుడు మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దానిని అస్సలు తేలికగా తీసుకోవద్దు. మీరు ప్రకృతి ముందుగానే ఇస్తున్న ఒక హెచ్చరిక. 2వ సంకేతం, మీ కాళ్ళు ఎప్పుడూ విపరీతమైన బరువుగా అనిపించడం. అంతేకాదు, మీకు నిద్రలో పదే పదే చీకట్లు, ఉధృతంగా ప్రవహించే నది, శ్మశానం వంటివి మీకు కనిపిస్తున్నాయా? అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అదృష్ట శక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మీరు వెళ్ళే విజయ మార్గానికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. 3వ సంకేతం, ఎటువంటి కారణం లేకుండానే ఒక నిర్దిష్టమైన వ్యక్తి పేరు లేదా మీ మనసులో వాళ్ళ ముఖం పదే పదే వారితో ఎలాంటి గొడవలు లేకపోయినా ఎందుకో వారిని చూస్తే మీ మనసుకు ఏదో కీడు జరుగుతుందన్నట్టుగా అనుమానం కనబడుతుంది. ఈ రాశి వారు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎదుగుదలను చూసి అసూయపడే ఆ వ్యక్తే మీకు చేతబడి వంటి ప్రయోగం చేయించే అవకాశం ఉంది ఎక్కువగా. ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే ఆ వాతావరణం నుంచి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే వారు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటుతో దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ మీరు ఎంత మాత్రం భయపడకండి. ఎందుకంటే ఈ బ్రహ్మాండం మీకు ముందుగా సంకేతాలను ఇస్తుంది, కాపాడుతుంది. ఈ రాశి జాతకులు మీ మీద అదృష్ట శక్తి ఎంత కన్నేసాయో తెలుసా? మిమ్మల్ని మాటలతో కానీ చేతలతో కానీ నేరుగా దెబ్బతీయలేక ఇప్పుడు క్షుద్ర శక్తుల ప్రయోగాలు చేయడానికి తెగబడుతున్నారు. చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే ప్రకృతి మీకు ముందుగానే హెచ్చరికలు పంపిస్తుంది. అందుకే మీరు ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకున్నారు. శత్రువు ఎప్పుడు మీ ముందుకు వచ్చి నిలబడడు. మీ ఫోటో ఉపయోగించి కానీ, లేదా కొన్ని వస్తువులతో మీ పేరు మీద ప్రయోగాలు చేసి మిమ్మల్ని లోపల బలహీనత చేసి, మీరు గమనించే ఉంటారు, కొంతమంది వ్యక్తులు ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగడము లేదా ఇబ్బందులు పడడం జరుగుతుంది. దాంతో ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం ఒక్క రోజుల్లోనే కుప్పకూలిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ శత్రువుల కంటికి మీ ఎదుగుదల నచ్చక మీ వెనుక నుంచి చేసే కుతంత్రాలే ఇవి. ఈ రాశివారు చాలా అమాయకులు కాబట్టి ఎవరినైనా సరే త్వరగా నమ్మేసి ఇలాంటి మోసానికి బలవుతుంటారు. కానీ ఇకపై మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఇకపై మీ పైన పరమశివుడి రక్షణ కవచం ఉంటుంది.
చంద్రుడు, సూర్యుడు మరియు సాక్షాత్తు ఆ శనిదేవుడి ఆశీస్సులు మీపైన పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకే మీరు ఏదైనా కీడు జరిగే ముందు మీ అంతరాత్మ ముందే చెప్తుంది. ఆ గొంతును అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు శత్రువుల నుంచి ఏ ప్రమాదం రాకూడదు అంటే ఒక చిన్న పని చేయండి. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే ముందు మీ మనసులోని శ్రీ శివాయ నమ శుభ్యం అనే మంత్రాన్ని 5 సార్లు అనుకోండి. లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వేయండి. ఆ తర్వాత చూడండి, ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఊహించలేదు, మీ వెంట్రుక కూడా తాకలేదు. కాబట్టి మీకు అద్భుతమైన శుభవార్త చెప్తున్నాను. మరో 7 రోజులలో ఈ రాశి వారికి ఒక మంగళకరమైన యోగం కనబోతుంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే తప్పించారో ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ఈ రాశి జాతకులు, మీరు ఇన్నాళ్ళు దేనికోసమైతే ఎదురు చూశారో ఆ అద్భుతమైన సమయం రానే వచ్చింది. ఈ 7 రోజులలో మీకు ఒక మంగళకరమైన యోగం ఉండబోతుంది. మీ జీవితంలోనే ఇన్నాళ్ళు అడ్డంకులుగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతున్నాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లోనే మీ సొమ్ము నిలిచిపోయినా, లేదా ఎవరికైనా ఆ డబ్బు ఇచ్చి అది తిరిగి రాక మీరు ఇబ్బంది పడుతున్న ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కలగబోతుంది. మీ శత్రువుల ఆట ఇక సాగవు. వారిపైన విజయం సాధిస్తారు. సమాజంలోనే మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే చూస్తున్నారో, ఉద్యోగం మానేయాలని కోర్టు కేసు వివాదాలు చిక్కుకుని సతమతం అవుతున్నారో అలాంటి వారికి దైవశక్తి తోడుగా నిలబడబోతుంది. అయితే మీ చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేసుకొని మీరు ఏ పనిలో చేపట్టినా అది బంగారం అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం మీకోసమే. దీన్ని మీరు వచ్చే 7 రోజులలోపు 3 రోజులలో లేకపోతే 7 రోజులలో చేసుకోండి. ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ, ఒక మట్టి ప్రమిద మరియు ఆవ నూనె. పరిహారం చేసే విధానం: బుధవారం లేదా శనివారం నాడు సూర్యాస్తమయం అయ్యాక లేదా చీకటి పడ్డాక ఆ మట్టి ప్రమిదలోనే ఆవ నూనె పోసి దీపం చేసుకోండి. ఆ ప్రమిద మీద పసుపుతో ఓం నమః శివాయ అని రాయండి. ఆ తర్వాత ఆ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి: నా ఎదుగుదలను ఎవరు ఆపకుంటున్నారో వారి శక్తి నశించిపోవాలి, నాకు దైవ రక్షణ కలగాలి అని కోరుకోండి. అనంతరం ఆ నిమ్మకాయని తీసుకుని వెళ్ళి ఏదైనా 3 దారిలో కలిసే చోట వెనక్కి తిరిగి చూడకుండా వదిలేసి నేరుగా ఇంటికి వచ్చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరు చూడకూడదు, అలాగే ఎవరు మిమ్మల్ని పలకరించకూడదు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుకోండి. ఈ పరిహారం చేసిన 7 రోజులలోనే మీ జీవితంలో జరిగే ఆ చమత్కారాన్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారం నా జీవితాన్ని మార్చేసింది అని. కాబట్టి నేను మీ మీద ఉన్న నమ్మకంతో ఈ రహస్యాన్ని మీకు చెప్తున్నాను. మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేస్తారా? ఒకవేళ మీరు ఈ ఇంటిని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే కింద కామెంట్ బాక్స్లో అవును నేను తప్పకుండా చేస్తానని రాయండి. ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆ సంఘటనలు తీసుకుంటారో అప్పుడే ఆ దైవశక్తి మీలో మేల్కొంటుంది. ఆ శనిదేవుడు, ఆ పరమశివుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలబడతాడు. ఇది నా మాట. మీ ఇంటిపైన, మీ కుటుంబం పైన ఆ దైవ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి. ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. మీ కష్టాలన్నీ తీరిపోవడం ఖాయం. కాబట్టి ఈ రాశివారు జీవితంలోనే రాబోయే ఈ అద్భుతమైన మార్పును అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ సమస్యల నుంచి బయటపడతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో భక్తితో జై మహాలక్ష్మి అని రాయడం మర్చిపోవద్దు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి. ఆ దైవానుగ్రహం ఎప్పుడు మీ పైన, మీ కుటుంబం పైన ఉంటుంది. మీకు వచ్చే సమస్యల నుంచి బయటపడతారు. ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాలు కూడా దొరుకుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.